హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను రేగప్పలు ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఫస్ట్ మెయిన్ వచ్చేసి రేగ్గాయలు, అలాగే కొంచెం ఉప్పు, జీలకర్ర, పండుమిర్చి వేసుకుంటే బాగుంటుందని నా దగ్గర అది లేదు, అందుకని జస్ట్ ఒకటి ఎండుమిర్చి వేసుకుంటున్నాను, జస్ట్ స్పైసీ కోసం. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అత్తయ్య అయితే రేగప్పలు చేశారు, బట్ అందులో మిర్చి అవేం వేయలేదు, జస్ట్ కొంచెం బెల్లం వేశారు. నేను కూడా బెల్లం వేస్తాను, బట్ ఇవి కూడా ఎక్కువ, ఈ జీలకర్ర ఇవి యాడ్ చేస్తే చాలా అరుగుదల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి కొన్ని ఫస్ట్ వీటిని మనం నీట్గా వాష్ చేసుకొని ఇలా వడబెట్టుకోవాలి, వడదాంట్లో వడబెట్టుకోవాలి. ఇవి కొన్ని రేగ్గాయలు అప్పుడు ఇన్ని కోసుకొచ్చాను అన్నమాట. వీటిలో మంచి చెడు అన్నవి ఏరుకొని శుభ్రంగా తుడుచుకొని దంచాలి. ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ఇలా ఒక పొడి క్లాత్ తీసుకోవాలి. తీసుకున్నాక అందులో ఇలా రేగ్గాయలు కొన్ని వేసుకోవాలండి. వేసుకొని వీటిని బాగా తుడవాలి, ఎందుకంటే తేమ లేకుండా ఉంటే బాగుండిద్ది. కొంచెం ఒక 3-4 డేస్ ఉంటాయి కదా మనకి నిల్వ, సో అందుకోసం ఇందులో మంచి చెడు అన్నది చూసుకోండి. అంటే వెజ్ కాస్త నాన్ వెజ్ అయినట్టు ఇందులో ఉన్న పురుగులు అవి కూడా మనం దంచేస్తాం కదా, బాగోదండి. చూసుకొని జాగ్రత్తగా ఏవి మంచి ఏవి చెడు ఏరుకోండి. మా అత్తయ్య చేశారు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆమె ఉడకబెట్టి దాన్ని ఆరబెట్టి అందులో కొంచెం బెల్లం వేసి దంచి ఇంకా వడియాల్లాగా వేసారన్నమాట. నేను కొంచెం స్పైసీ కోసం ఒక చిల్లీ తీసుకున్నాను. ఇలా రోలు శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకున్నాక మనం ఫస్ట్ ఇలా రేగిపళ్ళు కొన్ని వేసుకొని దంచుకోవాలి నీట్గా. ప్రాసెస్ చూపిస్తున్నాను అన్నమాట ఎలా చేయాలన్నది. ఈ పిల్లలు కూడా చక్కగా తింటారు. మనం ఇలా దంచుకోవాలండి, బాగా మెత్తగా జాగ్రత్తగా దంచుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి. ఒకసారి దంచాను, ఇదిగోండి దంచింది కొంచెం పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ రెండోసారి దంచుతున్నాను ఇవి. ఇదిగోండి ఇది లాస్ట్ది అన్నమాట దంచేది. నేను ఇప్పుడు 3 టైమ్స్ దంచాను ఇవి. ఈ రేగిపళ్ళు అన్నవి మా బావకి ఇష్టం, మా నాన్నకు కూడా ఇష్టమే, బట్ నాకు మాత్రం రేగప్పలు ఇష్టం అండి. అందుకోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయట మనకు మార్కెట్లో 2 రూపీస్ అలా దొరుకుతాయి కదా, ఎక్కడ కనిపించినా సరే ఫస్ట్ నేను తీసుకొని తినేస్తాను. అవి అంత ఇష్టం నాకు ఈ రేగప్పలు. చూడండి ఇలా మొత్తం వేసుకొని దంచుకోవాలి, బాగా మెత్తగా దంచుకోవాలి. కొంచెం మెత్తగా దంచుకున్నాక మనం జీలకర్ర వేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో దంచాక మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పండుమిర్చి బాగుండిద్దండి, నా దగ్గర అది లేదు, ఎండుమిర్చి వేసాను స్పైసీ కోసం, కొంచెం వేసాను. ఇది మంట ఉంటుంది అన్నమాట. ఈ మిరగాయలు తేజ మిరగాయలు అంటారు కదా, అవి దంచుకోవాలి మనం. ఇదిగోండి బాగా స్మెల్ వస్తుంది, జీలకర్ర బాగుండిద్ది. తర్వాత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. మరి ఓవర్గా అవసరం లేదు, కొంచెం వేసుకున్నా సరిపోద్ది. దాన్ని కూడా మనం క్రష్ చేసుకోవాలి బాగా. ఎక్కువగా ఎవరైనా సరే సాల్ట్ ఉప్పు వాడొద్దండి, అది అంత హెల్త్కి మంచిది కాదు. నేనైతే ఖచ్చితంగా కల్లుప్పు వేస్తాను అన్నింటిలో. సాల్ట్గా కూడా ఈ కల్లుప్పునే మనం సాల్ట్గా పట్టుకొని మిక్సీలో పట్టేసుకొని అలా వేసుకుంటాను. చూడండి ఇలా తయారైంది ఆ పొడి. మనం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, ఉప్పు వేసాను కదా, ఇలా తయారైంది. తర్వాత ఈ దంచినవన్నీ వేసుకోవాలి మొత్తం. వీటి పడితే అప్పుడు టేస్ట్ అండి. అవి ఈ వడియాలు కూడా ఎండాక ఎలా ఉంటాయి, ఆరిపోయిద్ది కదా, ఆరాక ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను మీకు. ఇలా బాగా దంచుకోవాలి, స్మాష్ చేసుకుంటా. మిక్సీకి వేసినా బాగుండిద్దండి, బట్ మనం దంచినంత టేస్ట్ అయితే ఉండదు. చాలామంది మిక్సీకి కూడా వేస్తారు, సిటీలో వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ కుదిరిద్దులండి. ఇలా చిన్న చిన్న ఇంచులుగా మనం ఇలా బెల్లం వేసుకోవాలి కొంచెం లాస్ట్లో. బాగా దీన్ని కూడా బాగా దంచాలండి, అప్పుడు తీయగా, ఉప్పుగా, కారంగా ఇట్లా ఉండిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్ది.
నెక్స్ట్ వ్లాగ్లో కూడా మీకు మామిడికాయ పచ్చడి కానీ లేదంటే మామిడికాయ ముక్కలు కూడా చూపిస్తాను. సమ్మర్ వస్తుంది కదా, మనకి అవైలబుల్గా ఉంటాయి. తర్వాత మామిడికాయ లాగే మనం ఈ జామ పండు వేసుకున్నా చాలా బాగుంటుందండి. జామ పండు పచ్చడి కూడా చేస్తారు, బట్ నాకు అది తెలీదు. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, ఒకసారి చూసి నేను ఆ రెసిపీ కూడా చేస్తాను మీకోసం. చూడండి ఇలా దంచేసాను, అయిపోయింది. ఇంకా మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇది అసలు ఇది తింటుంటే ఎంత హ్యాపీగా ఉందండి, చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఆ చేలంపటి వెళ్ళి ఆ రోజు అసలు పిల్లలతో తిరిగే చేలు ఎప్పుడు తిరగలేదు. రేగప్పలు చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు దొరికితే బయట ఆల్మోస్ట్ అమ్ముతారు వీటిని, అలా కొనుక్కొని కొంచెం కొనుక్కొని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి దంచాక ఇలా అయింది. దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఇలాగా మనం అప్పల్లాగా వేసుకోవాలి. వీటిని ఎండలో ఎండబెట్టాలి, అంతేనండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోండి. వీడియోకి మినిమం ఒక 20 లైక్స్ కావాలండి. అంటే లైక్స్ కావాలని అడిగినందుకు తప్పుగా అనుకోవద్దు, చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట మీ నుంచి మాకు. నెక్స్ట్ ఏ వ్లాగ్ కావాలో కూడా కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. అది ఇలా వేసుకుంటూ ఉండాలండి. సమ్మర్లో చాలామంది వడియాలు కూడా చేసుకుంటారు, కుదిరితే నేను ఆ వ్లాగ్ కూడా చేస్తానండి, ఎలా వడియాలు ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్గా. ఇదిగోండి ఇలా మనకి నచ్చిన షేప్లో వేసేసుకోవడమే ఈ రాగి వడియాలు అనేవి. ఈ రాగప్పలు మనం బయట 2 రూపీస్ పెట్టుకుంటాం కదండి, ఎందుకు మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ ఇదంతా. ఇదిగోండి మొత్తం వేసేసాను. దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టడమే. ఇలా 1 or 2 డేస్ ఉంచితే 1 డే చాలండి, ఎందుకంటే ఇది మరీ నీళ్ళుగా ఏం లేదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసాక ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండి నిన్న ఎండబెట్టాను కదా విరేగప్పలని, ఇది ఇలా ఎండిపోయాయి అన్నమాట. చూడండి ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా ఎండిపోతాయి, చక్కగా తినొచ్చు. మనం కొట్లలో 2 రూపీస్ అలా పెట్టుకుంటాం వీటిని, రేగు వడియాలు లేదా రేగప్పలు అంటాము. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి, ప్రకాష్ సిస్టర్స్ వ్లాగ్స్ అని. లైక్, షేర్ అండ్